బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తిరస్కరించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? బెయిల్ ఎందుకు నిరాకరించింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు వెలువడించింది. గత నెల 21వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో మొదటిసారిగా ఆయన అరెస్ట్ అయిన తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. గత నెల 27, 28వ తేదీ 2 రోజుల పాటు ఆయన బెయిల్ పిటిషన్ పై వాద ప్రతివాదనలు కొనసాగాయి. సిబిఐ చాలా ఘాటుగా తన వాదనలు వినిపించింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి అనేక వివరాలు వెల్లడించింది. దాని ఆధారంగా తమ దర్యాప్తు ఇంకా ముందుకు కొనసాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళాయి. విదేశాల నుంచి మళ్ళీ ఆయన కంపెనీలోకి అక్రమంగా వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి 6 దేశాలకు లెటర్ ఆఫ్ రెగ్యులేటరీని కూడా రాశాము. ఇంకా దానికి ఆయా 6 దేశాలకు సంబంధించిన సమాధానాలు రావాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ఇంకా 3-4 అదనంగా ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయాల్సి ఉంది. కేసు కీలక దశలో ఉంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు ముందు 3 రోజుల పాటు విచారించాం. అరెస్ట్ తర్వాత 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ కూడా పూర్తిగా అస్పష్టమైనటువంటి సమాధానాలే చెప్పాడు. స్పష్టమైన సమాధానాలు మాకు లభించలేదు అనేటువంటిది సిబిఐ తన వాదనల్లో ప్రధానంగా పేర్కొంది. ఏ ప్రశ్న వేసినప్పటికీ కూడా దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయసాయి రెడ్డికి తెలుసు, మరో ప్రతినిధికి తెలుసు అంటూ సమాధానాలను దాటవేశాడు. ఎటువంటి ప్రశ్న కూడా స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు. ఈ కీలక దశలో ఉన్న ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, సాక్షులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన అరెస్ట్ కు ముందు విజయసాయి రెడ్డితో కలిసి 3 వ్యక్తులను, సాక్షులను భయభ్రాంతులకు గురి చేశాడు. వాళ్లకు థ్రెట్ ఉందనేటువంటి విషయాన్ని ఇప్పటికే హైకోర్టుకు తాము స్పష్టమైనటువంటి ఆధారాలతో కూడా హైకోర్టుకు సమర్పించామనేటువంటి వాదనలను వినిపించింది. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ జీవోలను అప్పనంగా విడుదల చేయించాడు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు, కొంతమంది ప్రైవేట్ సంస్థలకు ఆయన ప్రభుత్వ మేళ్లు చేకూర్చాడు. దానికి సంబంధించి అనేక జీవోలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో